బ్రెడ్ని మనం స్లైసెస్ కట్ చేసుకుందాం. అయితే ఈ బ్రెడ్ మనం చేసేటప్పుడు మరీ సాఫ్ట్గా ఏది మన బన్స్ లాగా ఉండదు. ఇది కొంచెం క్రిస్పీ ఉంటుంది. ఎందుకు అంటే అది మనం గ్రిల్ చేసుకున్నా కానీ ఆ బయట కరకరలాడుతూ రస్కులాగా, మరీ రస్క్ అంతా కాకపోయినా ఆ ఎడ్జెస్ రస్క్లా ఉంటుంది. సో దీన్ని నేను నాకు కావలసిన ఆ సైజులో కట్ చేసుకుంటున్నా. ఇలా చూసి ఈ ఒక్కొక్క పీసు మనకి ఒక బైట్ లాగా ఉంటుంది, తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా చిన్న చిన్న పీసులు. వీటిపైన మనకి మంచి కావాల్సిన చికెన్ బ్రుషెటానా, ప్రానా ఏదున్నా తినడానికి కూడా బయట బాగుంటుంది. ముఖ్యంగా కిటీ పార్టీసు అంతా లేడీస్ వాళ్ళు ఇవే ఆర్డర్ చేస్తారు. దీనిపైన లైట్గా చీజ్ అన్నీ వేసేసి భలే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను కొన్ని స్లైసులు కట్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన మనం ఫస్ట్ ఆ ప్రాన్స్ని లైట్గా కుక్ చేసేసి ఈ బ్రెడ్ పీస్ని లైట్గా గ్రిల్ చేసి వడ్డించుకుంటే అదిరిపోతుంది. బ్రెడ్ ముక్కలు కట్ చేస్తాను. అయితే ఇప్పుడు మనము వెన్నలో కుక్ చేసుకుందాం. వెన్న వేసుకోండి, నూనె వేసుకోండి. అయితే దీనితోటి మెయిన్గా ఆ బ్రుషెటా తినేటప్పుడు ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది. కానీ ఆలివ్ ఆయిల్ని నేను తర్వాత మంచి ఒక చిన్న సాలడ్ లాగా చేసి నేను పెడతాను. అప్పుడు మనం చూడండి. అయితే ఇందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి, దీంట్లో రొయ్యలు నేను చూడండి కొన్ని పీసులు తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసులు తీసుకొని చేసుకోవచ్చు. ఈ రొయ్యల్ని స్లోగా సాటే చేయండి. రొయ్యలు మీ అందరికీ తెలుసు, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. అదే డీప్ ఫ్రై చేసేటైతే 2 నిమిషాలు, ఇలా ప్యాన్లో ఫ్రై చేసేటప్పుడు 4 నిమిషాలు. ఆ వెల్లుల్లితో పాటు ఈ రొయ్యల్ని 2 పక్కల కుక్ అయ్యేట్టు మనం ఈ ప్యాన్లో కుక్ చేసుకుందాం. చాలామంది కొంచెం నూనె ఎక్కువ వేస్తారు. నేను కొంచెం తక్కువలో కుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చిట్టి రొయ్యల్ని మనం ఈ విధంగా లైట్గా వేయించుకుందాం. దీనికి లైట్గా ఉప్పు ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. చాలా మైల్డ్గా ఉండాలి. కావాలంటే కొంచెం ఇలా ఫ్రై చేసేటప్పుడు నూనె కూడా కావాలంటే వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూడండి, ఈ రొయ్యలు డెలికేట్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. నాకు దాంట్లో ఉన్న పచ్చితనం వెళ్ళిపోతే చాలు, రొయ్యలు పర్ఫెక్ట్. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిక్స్ హర్బ్స్, అలాగే కొంచెం అంతా మిరియాల పొడి. ఎక్కువ వేయద్దు, మసాలాలు తక్కువ. అయితే దీన్ని వేగు మంట తగ్గించేస్తాను. ఈ రొయ్యలు స్లోగా వేగుతున్నాయి. దీంట్లో మనం కొంచెం ఈ బేసిల్, తులసాకు జాతికి చెందిన బేసిల్ చాలా బాగుంటుంది. కాకపోతే దాన్ని ఎక్కువ కుక్ చేయకూడదు, దాంట్లో ఉన్న సువాసన తగ్గిపోతుంది. లైట్గా ఫుల్ ఆకే వేసుకుంటారు పిజ్జాల మీద, వాటిల్లో ఎక్కువ వేసి ఆకిది దీంట్లో వేసి లైట్గా టాస్ చేయండి. ఇప్పుడు ఈ ఆకు లేదు అనేసి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీ ఇంటి వెనకాల తులసి ఆకు ఉంటే అది తెచ్చి పెట్టేసుకోండి, అంతే. ఇప్పుడు ఇంకా కుక్ చేయొద్దు, స్టవ్ కట్టేస్తాను. లైట్గా దీనిపైన నిమ్మకాయ జ్యూస్ కొంచెం ఎక్కువ వేయద్దు, అది పుల్లగా ఉండకూడదు. ఆ రొయ్యలకి ఎన్హాన్స్ చేయాలి, అంటే ఆ రొయ్యల్లో ఉన్న రుచిని పెంచాలి తప్పితే ఆ పులుపు అనేది దీనికి రాకూడదు. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ మీద సర్వ్ చేయాల్సిన ఈ రొయ్యలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక సలాడ్, అంటే ఆలివ్ ఆయిల్ తోటి ఒక మిక్స్ వెజిటేబుల్స్ది మనం తయారు చేసుకుందాం. హోటల్లో వడ్డించేటప్పుడు మీకు ఏంటంటే అన్నీ ఒక మిక్చర్ ఉంటుంది, ఈ రొయ్యలు రెడీ ఉంటుంది, బ్రెడ్ రెడీ ఉంటుంది. ఈ బ్రెడ్ తీసి గ్రిల్లో పెడతాం, లైట్గా గ్రిల్ అయ్యే లోపల ఈ బయటికి రాగానే సలాడ్ వేసి దానిపైన రొయ్య పెట్టి వడ్డిస్తాం. అది ఎలా చేద్దామో చూద్దామా. మన ఈ బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక్క సైడ్ అన్నా మీరు పెట్టండి, 2 పక్కల పెడితే ఇంకా బెస్ట్. కానీ ఒక సైడ్ అన్నా ఇలా పెట్టారనుకోండి, మీకు ఆ క్రిస్పీనెస్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. సో అదేవిధంగా ప్రతి స్లైస్ని కొంచెం వెన్న వేసేసి దాన్ని ఇలా చేసుకోండి. మనకి ఆ బ్రెడ్లో వెన్న అనేది ఒక మంచి ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది. ఇంకోటి, గ్రిల్లో పెట్టేటప్పుడు మనకి ఆ మంచి క్రిస్పీ టెక్స్చర్ తీసుకొస్తుంది. వేడివేడిగా తినే రోల్స్ మీద మనం వెన్న మామూలుగా వేసుకుంటాం, ఆ భలే తినడానికి అంటే గొంతు దిగడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకదాని పక్కన ఒకటి అన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టండి. ఈ మూత ముయ్యండి, మనకి టెంపరేచరు మీడియం పెట్టండి. ఇప్పుడు అది స్లోగా మంచి కలర్ వస్తుంది.
ఆ క్రిస్పీనెస్ వస్తుంది. తినేటప్పుడు బ్రెడ్ సాఫ్ట్గా ఉండకూడదు. ఒకవేళ బ్రెడ్ కొంచెం పాతదైందనుకోండి, గట్టి బ్రెడ్, అది ఇట్లా లాగినట్టు అవుతుంది. అలా కాకుండా ఈ వెన్న ఆ కుకింగ్ ఏం చేస్తుందంటే ఆ బైట్ పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, కుకుంబర్, ఇది మనం ఇందాక వాడిన బేసిల్, ఆ తులసాకు జాతికి చెందింది. దీంట్లో కొంచెం అంత ఆలివ్ ఆయిల్, యాక్చువల్గా కొంచెం తక్కువ వేసాను, ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం టమాటాలు, ఇది మనకి బేస్ సలాడ్ లాగా ఉంటుంది. కొంతమంది కూరలాగా అలా చేసుకొని కూడా చేసుకుంటారు. దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం, అలాగే కొంచెం ఉప్పు వేసి ఈ మిక్చర్ని రెడీ చేసుకోండి. మనందరం చాట్లో మనకి ఉల్లిపాయల కుచుంబర్ ఎలా చేసుకుంటాం, ఆలివ్ ఆయిల్ వల్ల దీనికి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఈ బ్రెడ్ ఇప్పుడు టోస్ట్ లాగా తయారైపోయింది. ఈ టోస్ట్ ముక్కలు ఏవైతే ఉంటాయో ఈ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఆ వెన్నతోటి దీనికి ఒక మంచి రంగు వచ్చింది, ఆ క్రిస్పీనెస్ వచ్చింది. ఇంకొకటి వేడిగా పర్ఫెక్ట్గా ఉంది. ఇది కట్టేద్దాం. ఇప్పుడు వీటిపైన మనము ఈ సాలడ్ ఏదైతే మనం చేసుకున్నామో దీన్ని ఇప్పుడు దీనిపైన మనం చీజ్ గ్రేట్ చేసేసుకోండి. లైట్గా ఇలా పైన కొంచెం చీజ్ ఉందనుకోండి, పర్ఫెక్ట్, చీజ్ రెడీ. దీనిపైన మనం ప్రాన్స్, దీంట్లో మనం వేసిన ఆ వెల్లుల్లి అంతా స్లోగా దీనిపైన కొంచెం వేయండి. కొంచెం ఆలివ్ ఆయిల్ లైట్గా పైన 2-3 చుక్కలు పడేట్టు మాత్రం వీటిపైన మనం ఈ చేసిన ఈ బ్రుషెటా మాకు సపరేట్ ప్లేట్లో ఉంటాయి. మాకు మిజంప్లా ప్లేట్ అని, దాని మీద మేము తయారు చేస్తాము. ఇవి రెడీ అయిన తర్వాత వాటిని చక్కగా పొడిస్తాం. ప్లేట్ రకరకాల డెకరేటివ్ ప్లేట్స్ మనం వాడతాం, చూడ్డానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇవి వేడివేడిగా ఇలా తీసుకొచ్చిన వెంటనే టేబుల్ మీద కూర్చుని వాళ్ళందరూ పటక్కున లాగేసుకుంటారు. ఎందుకంటే ఆ సువాసన, ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆ సువాసన మీకు మాటల్లో చెప్పలేను. తులసాకు బేసిల్తో ప్రాన్ బ్రుషెటా ఓపెన్ ఫేస్ శాండ్విచ్. దీన్ని తయారు చేయడానికి చూపించిన విధంగా ఆ బొగెట్ బ్రెడ్ ని స్లైసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానిపైన కొంచెం బటర్ రుద్ది దాన్ని గ్రిల్లో ఆ క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒక ప్యాన్ లో కొంచెం వెన్న వేసి వెల్లుల్లి, రొయ్యలు లైట్ గా సాటే అయిన తర్వాత కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్ హర్బ్స్, మిరియాలు వీటిని వేసి లైట్ గా కుక్ చేసుకొని తర్వాత మన తులసాకు బేసిల్ ఆకుల్ని దాంట్లో వేసి కొంచెం నిమ్మకాయ వేసి టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకోండి. మరొక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కుకుంబర్, బేసిల్, ఆలివ్ ఆయిల్, అలాగే టమాటో, కొంచెం ఉప్పు, నిమ్మకాయ జ్యూస్ వేసి ఇవన్నిటిని కట్ చేసి కుచుంబర్ సాలడ్ లా తయారు చేసి మనం గ్రిల్ చేసుకున్న బ్రెడ్ పై దాన్ని వేసి దానిపైన కొంచెం గ్రేటెడ్ చీజ్, మనం తయారు చేసుకున్న రొయ్యలు కూడా దానిపైన వేసి అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.